మా ప్లాన్ అయితే అన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకోవాలని ఉంది. నిజామాబాద్ పార్లమెంట్లో కార్పొరేషన్ 100% కైవసం చేసుకుంటాం. కొరుట్ల మెట్పల్లి కూడా చాలా ఉత్సాహం కనబడతా ఉంది. ఇప్పుడు జగిత్యాలకి రాయకల్కి వెళ్ళినా రాయకల్ కూడా మంచి డామినేటింగ్ పరిస్థితి బీజేపీది ఉంది. జగిత్యాల్లో ఎవరు ఏ ఎమ్మెల్యే ఏ పార్టీలు ఉన్నాడు, రమణ ఏ పార్టీలు ఉన్నాడు ఎవరికి అర్థమైతలే. ఆయన తెలుగుదేశంలో ఉన్నాడా, బీఆర్ఎస్ ఉన్నాడా, ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఉన్నాడా, కాంగ్రెస్ ఉన్నాడా, జీవన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే బాధపడుతున్నాడో వ్యక్తిగతంగా నాకు మంచిగా అనిపిస్తలేదు. ఆ వయసులో ఆయనని అంత బాధ పెట్టడం కాంగ్రెస్ పార్టీకి సబబు కాదు. ఆయనను కూర్చోబెట్టుకొని మాట్లాడాలి. ఆయన వయసు ఎక్కువైంది, అందరూ ఒప్పుకుంటారు, అందరం ఒప్పుకుంటాం. కానీ దాని పద్ధతి ఉంటుంది, వ్యవహారం చేసే పద్ధతి ఉంటుంది. ఆయన మనుషులకి ప్రయారిటీ ఇవ్వాలి. వాళ్ళు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు, తప్పకుండా ఆయన మనుషులకు ప్రయారిటీ. ఆయన మనుషులైతే 75 ఏళ్ళు దాటలే కదా. ఆయన కోసం కొట్లాడతలేడు, ఆయన మనుషుల కోసం కొట్లాడతాడు, కేడర్ కోసం ఎప్పటి నుంచో కాంగ్రెస్ జెండాలు మోసేటోళ్ళ కోసం కొట్లాడుతున్నాడు. అట్లాంటి ఆయనని మనకు శోభకు గురించడం ఇది కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు. పార్టీలకు అతీతంగా పార్టీలన్నీ గెలిపే ముఖ్యమని కొత్త వాళ్ళని తీసుకుంటారు. మీ పార్టీలో ఎలా ఉంది? మా ఎమ్మెల్యే అభ్యర్థి జగిత్యాల కొత్తగానే. నేను కొత్తనా పాతనా నాకు తెలియదు, నాది నేను చెప్పుకోలేం కదా. మా బోధనోళ్ళు పార్టీ కొత్తనే. బాల్కొండ అన్నపూర్ణమ్మ రాజకీయంగా పెద్ద స్థాయిలో ఉన్నా కూడా మా పార్టీలో కొత్తనే. రాకేష్ రెడ్డి పార్టీ కొత్తనే. దినేష్ రూరల్ అభ్యర్థి 50,000 ఓట్లు వచ్చినాయి, ఆయన కొత్తనే. మా ధన్పాల్ అన్న ఒక్కడే 30 సంవత్సరాలు విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులైన. నా సంగతి మీరు నా రాష్ట్ర అధ్యక్షుడు అడుగురు. ఇంకా పార్టీ కొత్త పాత లేదు. నేను జగిత్యాల కూడా శ్రావణి గారికి చెప్పినా, ఇక్కడ కూడా పెద్దలు ఉన్నారు, పెద్దలు జాయిన్ కాబోతున్నారు. వాళ్ళందరికీ కూడా ఒకటే విన్నింగ్ క్రైటీరియా. అయితే కాంగ్రెస్ పార్టీ లెక్క సీనియర్ జీవన్ రెడ్డి గారిని ఇన్సల్ట్ చేసినట్టు చేయకుండా కూర్చోబెట్టి మాట్లాడండి, అది మన బాధ్యత. వింటడా వినడా అది వాళ్ళకు సంబంధించి.